నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. లివరు కాలేయం మన ఆరోగ్యాన్ని కాపాడటానికి క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. అటువంటి కాలేయాన్ని కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ తాగి అవమానపరిచి, దాన్ని నష్టపరిచి, కష్టపెట్టి కాలేయం ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా మద్యము సేవించటం వల్ల కాలేయం చెడిపోతుంది. తొలి దశలో కాలేయంలో కొవ్వు చేరుతుంది. తదుపరి కాలేయం గట్టిపడుతుంది. గట్టిపడ్డ కాలేయం తర్వాత కాలేయం మీద బుడిపెలు ఏర్పడతాయి. ఆ కాలేయంలో బుడిపెలు ఏర్పడే ప్రక్రియని సిర్రోసిస్ ఆఫ్ లివర్ అంటారు. ఆ దశలో పొట్టలో నీరు జారటం, ముఖం ఉబ్బటం, కాళ్ళు ఉబ్బటం, బొడ్డు ముందుకు పొడుచుకురావటం, వృషణాలు కుచించుకుపోవటం, మగవారిలో రొమ్ములు స్త్రీలకు ఉన్నంత సైజు రొమ్ములు పెరగటం, పూర్తిగా మగతనం లోపించటం, బలహీనత, ఇవన్నీ కూడా కాలేయం పూర్తిగా పాడైపోయిన లక్షణాలు. అసలు కాలేయము పాడైపోతుందని తొలి లక్షణాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తొలి దశలో కొన్ని లక్షణాలను గమనించడము ద్వారా కొన్ని రకాల పరీక్షలు చేసి కాలేయంకి జరిగే ఇబ్బంది, డ్యామేజ్ను గుర్తించవచ్చు. లివర్ పాడైపోతుంది అని తెలుసుకోవడానికి 10 తొలి లక్షణాలు ఉన్నాయి. 1, అలసట, వీక్నెస్, చేతకాకపోవటం, ఏ పని చేయాలన్నా ఆసక్తి లేకపోవటం, చేయాలంటే అలసట వస్తుంది, ఆయాసం వస్తుంది, చేయలేకపోవటం. గతంలో బాగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్న వ్యక్తి పూర్తిగా నిర్వీర్యమై దేని మీద ఏ పని మీద ఆసక్తి లేకపోవటం, చేయలేకపోవటం, బలహీనత అనేది కాలేయము చెడిపోతుందనే సంకేతం. 2, మూత్రం రంగు. సాధారణంగా మూత్రం తెల్లగా ఉంటుంది. చిక్కబడ్డప్పుడు పసుపు రంగు, గోధుమ రంగు వస్తుంది. మూత్రము రంగు పసుపుగా కానీ గోధుమ రంగులో మారిందంటే మూత్రములో రంగు మారటము కూడా కాలేయం యొక్క పనితీరుని ప్రతిబింబించే విధంగా ఉంటుంది. 3, చర్మం కళావిహీనంగా తయారవుతుంది, పొడిగా ఉంటుంది, చర్మం దురద పెడుతుంది, అందం పోతుంది, కలకలలాడే మెలమెల మెరిసే చర్మ సౌందర్యం నశించిపోతుంది. 4, ముఖం ఉబ్బటం, ముఖ్యంగా కనురెప్పల కింద వాపు, ముఖం ఉబ్బరంతో పాటు కాళ్ళు కూడా ఉబ్బుతాయి. ఆ ఉబ్బిన కాళ్ళ మీద బొటనవేలుతో నొక్కితే గుంట పడుతుంది. 5, వికారం. ఏది తినాలన్నా వికారం, వాంతి అయినట్టుగా ఉంటుంది కానీ అవ్వదు. 6, చర్మం మీద ఎర్రటి చుక్కలు ఉంటాయి. ఈ ఎర్రటి చుక్కలు అనేవి ప్లేట్లెట్ కణాలు తగ్గటం వల్ల ఎర్రటి చుక్కలు వస్తాయి. కొంతమంది ఇవి దోమలు గుట్టిని అని అపోహపడుతుంటారు. అట్లాగే ఏమాత్రం చిన్న దెబ్బ తగిలినా కమిలిపోతుంది. శరీరంలో చర్మం కింద కమిలిపోవటం, కండ కమిలిపోవటం అనేది సాధారణంగా జరగదు. చిన్న దెబ్బకే కమిలిపోవటం అనేది కాలేయము సరిగా పనిచేయటం లేదనే సంకేతం ఇస్తుంది. 7, కామెర్లు. కళ్ళు పచ్చగా అవుతాయి. కళ్ళు పచ్చగా ఉన్నాయని తెలవదు. సహచరులో, స్నేహితులో, బంధువులో ఏంటి నీ కళ్ళు పచ్చగా ఉన్నాయని చెప్పే వరకు వాళ్ళకి తెలవదు. అద్దంలో చూసుకున్నా కూడా తెలవదు. ఎదుటి వాళ్ళు, కుటుంబం సభ్యులు కానీ, ఆఫీసులో వాళ్ళు కానీ, స్కూల్లో అయితే టీచర్లు గుర్తిస్తారు. ఈ కామెర్లు కళ్ళలోనే కాకుండా నాలుక కింది భాగాన పసుపు రంగు రావచ్చు. గోళ్ళు పసుపు రంగు, ముదిరిపోతే చర్మం కూడా పసుపు రంగు వస్తుంది. ఈ పసుపు రంగు వచ్చినప్పుడు కాలేయం డ్యామేజ్ అయిందని మనకు ఒక సంకేతంగా మనం భావించాలి. 8, పొట్టలో కుడి ఎడమ పక్క పైభాగం. ఎడమ పక్క పైభాగాన ప్లీహము, స్ప్లీన్ అనే అవయవం ఉంటుంది. అది బాగా సైజు పెరగటం వల్ల కొత్త నొప్పి, పొట్ట బరువుగా ఉన్నట్టు. ఈ ప్లీహము పెరగటాన్ని డాక్టర్ చేత్తో పరీక్ష చేస్తే సాధారణంగా ప్లీహము, స్ప్లీను చేతికి తగలదు. చేతికి తగిలే విధంగా స్ప్లీను పెరిగిందంటే పెరిగినట్టే. పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే ప్లీహము, స్ప్లీన్ ఎంత పెరిగిందో కూడా మనకు అవగాహన కలుగుతుంది. 10, మలం యొక్క రంగులో మార్పు. కొన్ని సందర్భాల్లో మట్టి రంగులోకి మారుతుంది, కొన్ని సందర్భాల్లో తెల్లగా వస్తుంది. మలము యొక్క రంగులో మార్పులు కూడా కాలేయములో చెడిపోయిందని సంకేతం ఇస్తుంది. మద్యముతో పాటు కొంతమంది రాగి చెంబుల్లో, రాగి పాత్రల్లో నీళ్లు నిల్వ చేసుకుని తాగుతుంటారు.
రాగి పాత్రలో 8 గంటలు దాటి నీరు నిల్వ ఉంచవద్దు. అంతకంటే 8 గంటల కంటే ఎక్కువ నీళ్లు నిల్వ ఉంచడం ద్వారా కాపర్ అధిక మోతాదులో ప్రవేశించి మన శరీరానికి అవసరమైన కాపర్ కంటే ఎక్కువ శరీరంలో ప్రవేశిస్తే అది కాలేయాన్ని పాడు చేస్తుంది. అందువల్ల రాత్రిపూట ఒక రాగి పాత్ర, రాగి బిందె, రాగి చెంబులో పోసి ఉదయం అవగానే దాన్ని తీసి వేరే స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలోనో లేదా ఒక సీసాలోనో పోసుకుని వాడాలి. కానీ 24 గంటలు రాగి పాత్రలో ఉండే నీటిని తాగకూడదు. రాగి బిందెలు కూడా అంతే, రాగి చెంబులు కూడా అంతే. శరీరంలోకి కొన్ని రకాల వైరస్లు ప్రవేశించే అవకాశం ఉంది. హెపటైటిస్ ఏ వైరస్, హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్, హెపటైటిస్ డి, ఈ ఇలా వైరస్ల ప్రభావం వల్ల కూడా కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది. కాలేయం చెడిపోయిందని నిర్ధారణ చేయడానికి మూత్ర పరీక్ష చేయాలి. దాంట్లో బిలిరూబిన్, యూరోబిలినోజన్ అనే వర్ణ పదార్థం కనపడితే కామెర్లో ఉన్నట్టుగా నిర్ధారణ కాలేయం పనితీరు మందకొడిగా ఉంది. రక్తంలో లివర్ ఫంక్షన్ టెస్ట్ LFT అనే పరీక్ష చేస్తే బిలిరూబిన్ అనే వర్ణ పదార్థము, SGOT, SGPT, ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ అనే ఎంజైముల యొక్క పరిమాణాన్ని గమనించాలి. బిలిరూబిన్ 1 మిల్లీగ్రామ్ కంటే ఎక్కువ పెరిగినా, ఎంజైమ్ల మోతాదు పెరిగినా కాలేయము పనితీరు సరిగా లేదని గమనించాలి. మద్యము సేవించే వారికి ఒక ప్రత్యేకమైన రక్త పరీక్ష ఉంది. దాని పేరు GGTP. GGTP పెరిగినదంటే మద్యము సేవించటము ద్వారా కాలేయము దెబ్బతిన్నదని అవగాహన కలుగుతుంది. పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయటము ద్వారా కాలేయం యొక్క పనితీరు ఎలా ఉంది, సైజు పెరిగిందా, కొవ్వు చేరిందా, గట్టిపడిందా, గడ్డలేమన్నా ఏర్పడినాయా, బుడిపెలు ఏర్పడినాయా అని అర్థమవుతుంది. కాలేయంతో పాటు ప్లీహం సైజు కూడా చూడవలసిన అవసరం ఉంది. ఇంకొక పరీక్ష, నోటి గుండా లైటు అమర్చిన పైపుని గ్యాస్ట్రోస్కోప్ అంటారు. దాన్ని ప్రవేశపెట్టినప్పుడు అన్నవాహికలో రక్తనాళాలు పొంగితే కాలేయము చెడిపోయింది అనే మనకు అవగాహన వస్తుంది. ఈ విధంగా మూత్ర పరీక్ష, రక్త పరీక్ష, ఎండోస్కోపీ పరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షల ద్వారా ఏ మేరకు కాలేయము దెబ్బతిన్నది అని అవగాహనకు వస్తుంది. సాధారణంగా లివర్ సమస్యలు ఉన్నప్పుడు అలోపతి డాక్టర్లు, ఆయుర్వేదం డాక్టర్లు కూడా LIV52 అనే మందు వాడతారు. ఉదయం 1, రాత్రి 1, అవసరం ఉంటే 3 పూట్ల 3. 52 మూలికలు ఉండే ట్యాబ్లెట్ LIV52 హిమాలయ కంపెనీ తయారు చేస్తుంది. అలోపతి డాక్టర్లు కాలేయ సమస్యలు ఉన్నప్పుడు, కాలేయములో కొవ్వు చేరినప్పుడు, మద్యము సేవించడం వల్ల కాలేయం దెబ్బతిన్నప్పుడు UDILIV 300 మిల్లీగ్రాములు రోజుకు ఒకసారి ఇవ్వటము ద్వారా కాలేయము కోలుకునేలా చేస్తారు. మరొక ఆయుర్వేద మందు ఉంది. అది మిల్క్ థిజిల్ నుంచి తయారు చేసే ఆయుర్వేద మందు. దీన్ని కూడా ఆయుర్వేద నిపుణులే కాదు, అలోపతి వైద్యులు కూడా అధికంగా వాడుతుంటారు. దాని పేరు సిలిమేరిన్, SILYMARIN. సిలిమేరిన్ అనేది మిల్క్ థిజిల్లో ఉండే ఆయుర్వేద ప్రభావం కలిగిన పదార్థం. మార్కెట్లో సిలిబాన్, SILYBON, సిలిబాన్ 40 మిల్లీగ్రాములు, 70 మిల్లీగ్రాములు ట్యాబ్లెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇది వాడటం వల్ల చెడిపోయిన కాలేయము కోలుకోవటానికి అవకాశం ఉంటుంది. SILYBON, సిలిబాన్. దీని లోపల ఆయుర్వేదము మిల్క్ థిజిల్ ఉంటుందని గమనించండి. మద్యము సేవించేవారు తక్షణమే కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ అన్నీ కూడా హాని కలిగిస్తాయి, అవి మానేయండి. తెలంగాణ ప్రభుత్వం నీరాని ప్రవేశపెడుతున్నారు. నీరా అనేది కొబ్బరి నీళ్ళ లాగానే ఆ నీరాని తాటి చెట్ల నుంచి తయారు చేస్తారు. దాంట్లో ఆల్కహాల్ ఉండదు. నీరా తాగితే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. హైదరాబాదులో ట్యాంక్ బండ్పై అక్కడుండే నెక్లెస్ రోడ్లో నీరా కేఫ్, తెలంగాణ ప్రభుత్వమే నీరా కేఫ్ ఏర్పాటు చేసి నీరాని హైదరాబాద్ నగరవాసులకు అందించడానికి సిద్ధం చేస్తూ ఉంది.
నీరా ఉత్పత్తి కర్మాగారాన్ని భువనగిరిలో ఏర్పాటు చేసి తాటి చెట్ల నుంచి తీసుకొచ్చిన ద్రవాన్ని శుద్ధి చేసి బాట్లింగ్ చేసి ఈ నీరా తాగటం వల్ల ఎటువంటి అనర్థాలు లేకపోగా ఇది మత్తు పానీయము కాదు. ఇది ఎలా అయితే కొబ్బరి నీళ్లు అలాగే పండ్ల రసాలు మన శరీరాన్ని కాపాడుతాయో నీరా తాగటము ఆరోగ్యకరం. ఇప్పటికే నీరా తమిళనాడు రాష్ట్రంలో, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలలో విరివిగా ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి వాడుతున్నారు. నీరా ఎంత తాగినా శరీరంపై ఎటువంటి హాని కలిగించదు. అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు నీరాకు ఉన్నాయని గమనించండి.